నరసరావుపేట పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఎస్ఎస్ఎన్ కాలేజ్ కమిటీ సమావేశం నందు ఆర్యవైశ్య ప్రముఖులు బత్తుల మురళిని కాలేజీ ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట జమీందారు మలరాజ్ రామకృష్ణ బహదూర్, కాలేజీ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, కాలేజీ కార్యదర్శి నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు కలిసి వారిని అభినందించారు. కాలేజీ ప్రెసిడెంట్ అండ్ ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆయన ఇచ్చిన పదవి తప్పకుండా న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. ఆయన చాలా సేవా దృక్పథంతో చేస్తారు. అన్నదానం కానీ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. అదేవిధంగా కాలేజీని కూడా ముందు నడపడంలో ముందంజలో ఉంటారని భావిస్తూ ఆయన మరోసారి మురళీ గారిని అభినందిస్తూ ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ నరసరావుపేటలో శ్రీ నారాయణ కళాశాల 75 సంవత్సరాల క్రితం రాయలసీమకి ఒక ఎన్నుముక లాంటిది. అలాంటి కాలేజీకి నిన్న ఎలక్షన్ జరిగింది. దాంట్లో ప్రెసిడెంట్గా కపిలవాయి విజయ్ కుమార్, సెక్రటరీగా సుబ్బరాయ గుప్తా గారు, అదే రకంగా వైస్ ప్రెసిడెంట్గా బత్తుల వెంకటరమణ కుమార్, బత్తుల మురళి గారిని మొదటి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదే రకంగా జాయింట్ సెక్రటరీగా అప్పారావు గారు, మిగతా కమిటీ మెంబర్లు కూడా అందరూ ఏకగ్రీవంగా సహకరించారు. అయితే వైస్ ప్రెసిడెంట్ కొన్ని పోటీలు వచ్చినా మురళి గారికి మాత్రం ఏకగ్రీవంగా 100కి 100 మంది అందరికీ ఆయనకి ఇవ్వాల్సిందే, ఆయన బాగా కష్టపడుతున్నాడు అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మురళి గారికి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు సోమవారం శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో మా కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మా కమిటీ సభ్యులైన గవర్నర్లు బత్తుల మురళి గారిని ఏంటంటే మేము ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా మేమందరం కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ తాతగారు బత్తుల పేరయ్య గారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు బత్తుల వెంకటరత్నం గారు కూడా అంతకుముందు వైస్ ప్రెసిడెంట్గా చేశారు. వారి తర్వాత మన బత్తుల మురళి గారు కూడా కమిటీ సభ్యులుగా ఉండి నిన్ననే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా మేము అందరం కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. 1950లో ప్రారంభించిన శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల శంకుస్థాపన చేసిన కుటుంబాల్లో మా తాతగారు కూడా బత్తుల వెంకటపారయ్య గారు కూడా ఒకరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా వంతు మేము ఆ కాలేజీ అభివృద్ధికి తోడ్పడుతూ మా చేతనంత చేస్తున్నాము. నిన్నటి రోజు జరిగిన కమిటీ మార్పుల్లో పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు గారి ఆశీర్వచనంతో నేను కళాశాల ప్రథమ ఉపాధ్యక్షులుగా నన్ను కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. వారికి నాకు ఎంతో రుణపడి ఉన్నాను.